అందరికీ నమస్తే. నేను మీ తిరుసార్ సిరిసిల్ల. ఇప్పుడు మనం ఒక పద్యం పాడుకుందాం. ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెన్నటికి శాశ్వతముగాదు. దారాసుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పించలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమమేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యం వెంతగలిగియు, గోచి మాత్రం పైన గొనుచుబోడు. ఘనమైన సకల భాగ్యం వెంతగలిగియు, గోచి మాత్రం పైన గొనుచుపోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసడి వారికి పరమ సుఖము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణాలచే మిక్కిలి ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించేవాడా, శ్రీ ధర్మపుర్యందు నివసించేవాడా, ఓ లక్ష్మీ నరసింహస్వామి. ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెన్నటికి శాశ్వతము కాదు. ధరణిలో, భూమిలో 1000 సంవత్సరాలు నివసించిన మరణించక తప్పదు. అలాగే ధనం ఎన్నటికి శాశ్వతము కాదు, అంటే ధనము ఎప్పటికీ స్థిరము కాదు. లక్ష్మి అనేది చంచలమైనది. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఇవాళ మంచిగా ఉన్న వాళ్ళు రేపు మంచిగా ఉండకపోవచ్చు, మంచిగా లేని వాళ్ళు రేపు మంచిగా ఉండవచ్చు. ధనము అనేది ఎప్పటికీ స్థిరము కాదు. దారాసుదాదులు తన వెంట రాలేరు, భార్య పిల్లలు తన వెంట రాలేరు. మనిషి మరణించగానే తనను ముట్టుకోవడానికి కూడా భయపడతారు. భార్య పిల్లలు కానీ ఎవరైనా తనను ముట్టుకోవడానికి భయపడతారు. అలాంటిది నీవు మరణిస్తే భార్య పిల్లలు నీ వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పించలేరు. సేవకులు ఎంతమంది ఉన్నా నీ చుట్టూ సేవకులు 100 మంది, లక్షల మంది, కోట్ల మంది సేవకులు ఉన్నా నీ యొక్క చావును తప్పించలేరు. మరణ గడియ ఆసన్నమైందంటే ఆ చావును ఎవ్వరూ తప్పించలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు. చుట్టముల యొక్క గుంపు ఎంతమంది ఉన్నా బ్రతికించుకోలేరు. నాకు ఇంతమంది బలగం ఉన్నారు, నాకు అంతమంది బలగం ఉన్నవారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. ఎంతమంది బలగం ఉన్నా వారు మాత్రం తనల్ని బ్రతికించుకోలేరు. బల పరాక్రమం ఏమి పనికి రాదు, తన శక్తి శౌర్యములు ఏమియూ పనికిరాదు. ఘనమైన సకల భాగ్యం వెంతగలిగియు, గోచి మాత్రం పైన గొనుచుబోడు. గొప్పగా ఎన్ని సంపదలు ఉన్నను, గోచి పాతంతైన మనిషి తన వెంట తీసుకొని పోడు. ఒక చిల్లి గవ్వ కూడా తన వెంట తీసుకొని పోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసేడి వారికే పరమ సుఖము. వెర్రి కుక్కల వలె ఈ తలంపులు తలపక నిన్ను సేవ చేసేడి వారికే మిక్కిలి సౌఖ్యము కలుగుతుంది అని ఈ పద్యంలో వివరించడం జరుగుతుంది. ఈ పద్యం రాసింది ఎవరంటే, ఈ పద్యం రాసింది కాకుత్సం శేషప్ప కవి. ఈయననే ధర్మపురి శేషప్ప అంటారు. ఈయన 1800 ప్రాంతంలో జీవించినట్లు తెలుస్తుంది. ఈయన నరసింహస్వామి యొక్క మహాభక్తుడు. ధర్మపురి శేషప్ప నరసింహస్వామి యొక్క మహాభక్తుడు. అందువల్ల ఈయన నరసింహ శతకం రాశాడు.
నరసింహ శతకం సుందర సుమధుర శతకం. ఇది ప్రబోధాత్మక రచన. పద్యాలు ధారాశుద్ధి కలిగి ఉంటాయి. ఈయన రాసిన మరొక శతకం పేరు నృకేసరి శతకం. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.